హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే అండి చేస్తారుగా. మీరే. బిగ్ బాస్ కూడా చిరాకు వచ్చినట్టుంది. వీళ్ళు ఇంకా అదే చెప్పి నామినేట్ చేశారు. సేఫ్ ఆడుతున్నారు, సేఫ్ నామినేషన్స్ చేస్తున్నారు అని అందరినీ నామినేట్ చేసేసారు. ఇక్కడ నిఖిల్, గౌరవ్ భయపడకుండా వాళ్ళకి ఏమనిపించిందో ఇంకా ఇమాన్యువల్ అండ్ రీతు అండ్ భరణి గారు బానే మాట్లాడారు. ఇంకా మిగతా వాళ్ళందరూ సేఫ్ గా ఆడారు. ఇమాన్యువల్ గారు భరణి గారిని నామినేట్ చేశారు. బిగ్ బాస్ 5 minutes మాత్రమే టైం ఇచ్చారు ఒక్కొక్క నామినేషన్స్. ఇమాన్యువల్ గారు పాయింట్స్ బాగా చెప్పారు. ఏంటంటే సెకండ్ ఛాన్స్ వచ్చిందన్న వాయిస్ అస్సలు బయటకు రావట్లేదు. ఇప్పుడు కూడా రాము మిమ్మల్ని తీసినప్పుడు మీరు మాట్లాడవలసింది కదా, ఎందుకు గివ్ అప్ ఇచ్చారో తెలీదు. మీరు కూడా కెప్టెన్ అవ్వలేదు కదా, మీరు ఎందుకో ఆలోచించి వెనకడికి వేస్తున్నారు ఏమో అనిపించిందన్న. ఆ టైం కి అక్కడ ఎవరున్నా సరే మీ పాయింట్స్ మీరు పెట్టాలి. ఫస్ట్ లో వచ్చినప్పుడు మీ కళ్ళలో ఉన్న కాన్ఫిడెంట్ ఇప్పుడు లేదన్నా అంటే భరణి గారు డిఫెండ్ కూడా పర్వాలేదు. ఇమాన్యువల్ గారు సూపర్ చెప్పారు పాయింట్స్. ఇమాన్యువల్ ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే 4 times వచ్చి పోతుంది తనుజ. తను ఇండివిజువల్ గా ఆడింది, గెలిచింది. నేను గ్రూప్ టాస్క్ లు ఆడాను అంటారు. టాస్క్ పరంగా భరణి గారు ఏజ్ అన్ని క్యాల్కులేట్ చేసుకుంటే తనుజ గారి కంటే భరణి గారు కొంచెం బెటర్ గా ఓకే, ఇక్కడతో అయిపోయింది. రీతు దివ్యాన్ని నామినేట్ చేసింది. సాయితో నన్ను తీసేయాలని మాట్లాడావు, మ్యానిపులేట్ చేసావు, క్లియర్ గా చెప్పావు తీయను అని, లాస్ట్ ప్రయారిటీ అన్నావు. కానీ నన్ను తీయకుండా తనుజాని తీసేసావు అని బాగా చెప్పారు రీతు గారు. నువ్వు ఒక గ్యాంగ్ ని పెట్టుకొని వాళ్ళని బాణాలు వదిలినట్టుగా వదులుతావు. నాకే అంతా తెలుసు, నేను చెప్పినట్టే అవుతుంది అన్నట్టుగా ఉంటావు. అది నాకు నచ్చలేదు. ఈ పాయింట్ మాత్రం 100% నిజం అనిపించింది. దివ్య కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే భరణి గారికి చెప్తుంది నిఖిల్ ని నామినేట్ చేయొచ్చు కదా అని, నువ్వు హైపర్ అయిపోతావు, తనుజని ఉంచి రీతిని తీసేయాలి ఆ మాట చెప్పడం నాకు నచ్చలేదు. ఈ రీజన్ తో కూడా నామినేట్ చేస్తున్నా. నేను చాలా ఫీల్ అయ్యాను కూడా. ఇక్కడ రీతు గారు డిఫెండింగ్ బాగా చేసుకున్నారు అండ్ దివ్య గారు కౌంటర్ కూడా బాగుంది. దివ్య అంటారు లాస్ట్ ప్రయారిటీ అనేది ఇద్దరు మిగిలిన తనుజకి రీతు కౌంటే, రీతుని తీసే అన్నాను, మీరు కొట్టుకుంటే మాకు బెనిఫిట్ అవుతుందని చెప్పాను. ఫస్ట్ నేను అవుట్ అయ్యాకే ఇమాన్యువల్ కి సపోర్ట్ చేశాను. దివ్య కౌంటర్ బాగుంది, ఇద్దరు మాట అనుకున్నారు. ఇద్దరు డిఫెండింగ్ పాయింట్స్ కూడా బాగుంది. కళ్యాణ్ నిఖిల్ ని నామినేట్ చేశారు. నామినేషన్ పాయింట్స్ ఓకే. ఫస్ట్ లో నేను మీలాగే ఉండేవాడిని, టాస్క్ లో కనిపించట్లేదు, నేను మీలో చూస్తున్నట్టు ఉంది. మీరు రెబల్ ని కనిపెట్టారు కానీ నేను బయటికి చెప్పలేదు, చెప్పడమే కదా గేమ్. ఓకే పాయింట్స్. నిఖిల్ కూడా బాగా డిఫెండ్ చేసుకున్నారు. లీడర్ బోర్డ్ లో నా కింద 3 ఉన్నారు, నేను 4వ ప్లేస్ లో ఉన్నాను. నేను బాగా ఆడుతున్నట్టే కదా, నెక్స్ట్ వీక్ బాగా ఆడి టాప్ 5 వరకు ఉండేటట్టు పాయింట్స్ అన్ని తీసుకుంటా, నన్ను నేను చేంజ్ చేసుకుంటా అని బాగా మాట్లాడారు. కానీ కళ్యాణ్ దివ్య నామినేట్ చేయాలి. నిఖిల్ కి చెప్పిన పాయింట్స్ బాగున్నాయి కానీ దివ్యపై స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నప్పుడు దివ్య నామినేట్ చేస్తే బాగుండేది అనిపించింది. తను విన్నింగ్ రేస్ లో ఉన్నప్పుడు పాయింట్స్ గట్టిగా చెప్తే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా. నెక్స్ట్ తనుజ కూడా దివ్యనే నామినేట్ ఏమనుకుందో తెలీదు, ఎందుకు తనని హైలైట్ చేయడం అనుకుందేమో. సేఫ్ ప్లే ఆడారు కానీ గౌరవ్ ని నామినేట్ చేశారు. నువ్వు సపోర్ట్ చేస్తానని చెప్తే నిన్ను లాగను కదా, నువ్వు ఎవరికి సపోర్ట్ అని తెలియకుండా ఆడావు. అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది. గౌరవ్ నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తా, డెసిషన్ చేంజ్ చేసుకుంటా, ఇష్టం కదా అన్నాడు. మై చాయిస్ కదా అన్నట్టు చెప్పారు. భరణి గారు దివ్యాని నామినేట్ భరణి గారు దివ్యాన్ని నామినేట్ చేయడం కరెక్ట్ కానీ చెప్పిన పాయింట్స్ ఏంటి? అందరూ అంటున్నారు నీ వల్ల, నీ బాండింగ్ వల్లే వెళ్ళిపోయా అంటున్నారు, కానీ నేను అలా అనుకోవట్లేదు. నువ్వు ప్రూవ్ చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలి అంటారు. ఇదేం రీజన్ అండి? నీ బాండింగ్ వల్లే నాకు నా గేమ్ కి ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి ఉంటే బాగుండేది. గట్టిగా చెప్పలేకపోయారు. అంటే ఇంకా మిగతా ఇంకేం లేవు, నార్మల్ పాయింట్స్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేసేస్తారు కదా, మీరే అండి.